హరి ఓం. భగవద్గీత సత్సంగ మిత్రులకి పునఃస్వాగతం. 8వ అధ్యాయం 14వ శ్లోకం దగ్గరికి వచ్చాం. అనన్య చేతస సతతం ఏ మాం స్మరతి నిత్యసహ. ఈ చేతసం, ఈ మనసు అనన్యంగా అంటే అన్యదా పోకుండా ఏకరీతిగా ఆయన్ని స్మరించాలట. స్మరతి నిత్యసహ తస్యాహం సులభ. ఆ విధానంలో నేను సులభుడను అంటున్నారు కృష్ణ పరమాత్మ. నిత్యయుక్తస్య యోగినః. ఆ నేర్పుని ఉపయోగించాలి. యుక్తి, తెలివితేటలుగా ఉండి నేర్పుగా ఈ పని చేయమని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకు చెప్పారో అర్థం చేసుకుందాం. సామాన్య పరిభాషలో అర్థం చేసుకుందాం, సామాన్య దృష్టికోణంలో అర్థం చేసుకుందాం. జై శ్రీరామ్. అయితే నిత్యము నేను నిన్నే స్మరిస్తూ ఉంటే నా పనులు ఎవరు చక్కబెడతారు అని అనిపిస్తుంది సామాన్యుడిగా. దానికోసం రామకృష్ణ పరమహంస గురు మహారాజ్ ఏం చెప్పారంటే, భక్తి అనే చేతిని నూనెని చేతికి రాసుకుని పనస్సుతన వలమన్నారు. అప్పుడు ఒకవేళ భక్తి అనే నూనె చేతికి రాసుకోకుండా పనస్తల ఓలిస్తే ఏమవుతుంది? ఆ చేతికి బంక అంటుకుంటుంది అనమాట. సో భక్తి అనే దాన్ని దగ్గర పెట్టుకుని మనసుకి ఆ రుచిని అప్పచెప్పి, రామకృష్ణులే అంటారు, భగవంతుడి పట్ల రుచి పెరిగే కొలది విషయాల పట్ల రుచి తగ్గుతుంది అని. సో భగవంతుడి పట్ల రుచిని పెంచుకుని ఆ నూనెని చేతికి రాసుకుని మన పనులు మనం ఎలాగూ చేయాలి ఆ చేసుకుపోతుంటే దాంట్లో ఉండే స్ట్రెస్ మనల్ని బాధించదు. సో అది సామాన్యుడికి ఉపయోగం. రెండవది పార్థ నిత్యయుక్తస్య యోగనః అన్నారు. ఆ యుక్తి యోగం అని ఎందుకు ఉపయోగించారంటే, భక్తిలో కూడా గుణం ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే గుణం లేని వస్తువు ఇహంలో కానీ పరంలో కానీ లేనే లేదు. దీంట్లో కనుక మన భక్తిలో రజోగుణం ఇన్వాల్వ్ అవుతే డంబము, అహంకారము, దర్పము పెరుగుతాయి. తమో గుణం ఇన్వాల్వ్ అవుతే మిథ్యాచారం పెరుగుతుంది. టెక్నాలజీ అంతా ఉపయోగిస్తూ ఉంటాం, అంతా మిథ్య, అంతా మాయ అని చెప్పి చేసే పని ఎగ్గొట్టేలా చేసేది ఈ తమో గుణం. సో సత్వగుణం ఒకటం చేసుకోవాలి ఈ సాధన చేస్తున్నప్పుడు. అందుకే శుచి, ఆచారం అటువంటివి ప్రవేశపెట్టారు భక్తిలో, సత్వగుణం ఒకటం చేయడం కోసం. ఆ విధమైన సాధన అనుసరించి యుక్తిగా యోగులమై, నేర్పులమై, నేర్పరితనమై అనన్య చేతసంతో భగవంతుడిని నిత్యం స్మరిందాం. స్ట్రెస్ లేకుండా మన పనులు మనం చక్కబెట్టుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం.